రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. మినిస్ట్రీ మెంబర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా ఆమెన్ అంటుండాలి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా యెహోవా, నీవు తండ్రి అయిన దేవుడవు, కుమారుడైన తండ్రి యొక్క దేవుడవు, తండ్రి కుమారుల ఊపిరి అయిన పరిశుద్ధాత్ముడవు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు మా రక్షకుడవు, మా మంచి కాపరివి. నీవు పరిత్రాణకర్తవు, ఆదరణకర్తవు, రక్షణకర్తవు, ఆయుష్, ఆరోగ్యం, దీర్ఘాయుష్ అనుగ్రహించువాడవు నీవే. నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. మా మినిస్ట్రీ మెంబర్స్ యొక్క క్షేమార్థమై నీ సన్నిధిలో విజ్ఞాపనం చేయుచున్నాము, ఆలకించము. భూటాన్లో ఉన్నటువంటి కోటిరెడ్డి గారికి, ఆయనకు, ఆయన భార్యకు, ఆయన సంతానములకు మారు మనస్సు, దీర్ఘాయుష్, రక్షణ, శరీర స్వస్థత, ఆరోగ్యము యేసు నామమున దయచేయబడునుగాక. విశాఖపట్నంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న విజయ్ కుమార్ రాజు గారు, ఆయనకి, ఆయన భార్య బిడ్డలకు దేవుడు కనికరించి ఆయుష్, ఆరోగ్యము, దైవభీతి అనుగ్రహించుటకు కృపజూపునుగాక. తల్లిదండ్రులను సన్మానించే ప్రకృతి, పెద్దలను గౌరవించే ప్రకృతి వారి పిల్లలకు యేసు నామమున దయచేయబడునుగాక. వారు ప్రతి నెల వారి రాబడిలో 10% నీకు పంపించుచుండగా దానిని నీవు అంగీకరించి తగిన ప్రతిఫలము వారికి దయచేయుదువుగాక. పిమటల్ విజయనగరంలో ఎంఎన్సీలో పనిచేస్తున్న లక్ష్మణరావు గారు, బరి లక్ష్మణరావు గారి కొరకు, ఆయన భార్య కొరకు విజ్ఞాపనం చేయుచున్నాము, ఆలకించి వారికి గర్భఫలము దయచేయుటకు కృపజూపుదువుగాక. వారు తన రాబడిలో 10% నీ సన్నిధానమునకు పంపించినట్లు వారికి దాతృత్వమైన ప్రకృతి దయచేయుము. ఏలయనగా నీది నీకు ఇవ్వాలి, మిగిలింది వారు తీసుకోవాలి. నీ రాబడిలో 10వ వంతు నాది, నాకు ఇవ్వని నీవు సెలవిచ్చిన నీ మాటకు ఈ లక్ష్మణరావు వాని భార్య విధేయులగుదురుగాక. అటువలే బర్రి యోహాన్ గారు, అనగా బర్రి అప్పన్న గారు, వారికి నీవు దర్శనమిచ్చి నా పని చెయ్యమని సెలవిచ్చిన మాట ఆయన నెరవేర్చి ఉన్నాడు కనుక ఆయన సముద్రం మీదకి వేటకి వెళ్ళినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు ఆయనకు నీ కాపుదల నడిపింపు అనుగ్రహించి విస్తారమైనటువంటి వేట ఆయనకు దయచేసి ఆయనకు, ఆయన భార్యకు ఆరోగ్యం, ఆయుష్, నెమ్మది దయచేయుటకు కృపజూపుదువుగాక. పాండిచేరిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ రిటైర్ అయిపోయిన జి బాబురావు గారికి, ఆయన భార్యకు ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది జీవించినంతకాలము దయచేయుటకు నువ్వు వారిని కృపజూపుదువుగాక. ఆయన తన రాబడిలో 10% నీ సన్నిధానమునకు పంపించవలసిన దాతృత్వము ఆయనకు దయచేయుము. అటువలే చారుగుండ్ల అన్నటువంటి సహోదరుడు, ఆయన భార్య, ఒకవేళ ఆయనకు సంతానం మునియడల వారందరినీ జ్ఞాపకము చేసుకున్నట్టుకు దయచూపము. వారు ఆయుష్మంతులై, ఆరోగ్యవంతులై, దీర్ఘాయుష్మంతులై, స్వస్థత గలవారై, శరీర శక్తి గలవారై, నీకు విధేయులై, నీ భయములో వారు ఎదుగినట్లు వారిని నీవు జ్ఞాపకము చేసుకున్నట్టుకు దయచూపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను.
అటువలే సంజీవరావు గారు ఆయన పంపిస్తున్నటువంటి ఆయన రాబడిలో 10వ భాగమును నీవు అంగీకరించి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు నీ కృపలో అనుగ్రహించవలసినది అనుగ్రహించుటకు యేసు నామమున దయచూపుదువుగాక. అటువలే కడపలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఏ సురేష్ కుమార్ మరియు ఆయన భార్య, నర్సింగ్ క్యాడర్లో సీనియర్ నర్సుగా ఉన్నటువంటి డి సుమలత, వారికి వారి సంతానమునకు నీ ఆరోగ్యం నీ ఆయుష్ అనుగ్రహించబడినట్లు, స్వస్థతలో వారు వర్ధిల్లినట్లు, శరీర బలములో వారు వర్ధిల్లినట్లు, వృత్తిలో వారు వర్ధిల్లినట్లు వారిపై నీ కనుదృష్టి యేసు నామమున ఉంచుదువుగాక. నీవు ఆయనకు టూరిజం డిపార్ట్మెంట్ మా ప్రార్థన ఆలకించి ఇచ్చినావు. దానిని ఆయన సవరించుచున్నాడు. తగినటువంటి అవార్డ్స్ ఆయనకి అనుగ్రహించావు కనుక నీకు కృతజ్ఞత స్తోత్రములు. అటువలే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఆయనకు అనుగ్రహించి అది ఆయన డెవలప్ చేసే జ్ఞానము, యుక్తి, ఓపిక మొదలుగుని వానికి దయచేయుటకు కృప చూపుదువుగాక. త్రిపురలో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ గంగవరపు స్వామి గారు, ఆయన భార్య, ఆయన పిల్లలకు నీ కాపుదల, నీ నడిపింపు, నీ సంరక్షణ, నీ రక్షణ దయచేయుటకు వారి పట్ల నీవు కృప చూపమని ప్రార్థన చేయుచున్నాము. ఆయన డిపార్ట్మెంట్లో ఒక మనిషి నిన్న క్రేన్ పడి చనిపోయాడు. ఆయన భార్య గర్భవతి. ఆ భార్యకు ఎవరో చంపేశారు వెళ్ళి. ఆ విషయంలో గంగవరపు స్వామి గారికి ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఈయన పట్ల నీ కృపజూపము, విస్తరింపజేయము, రక్షణ కలిగించము. ఆ చనిపోయిన వానికి వాని భార్యకు ఇవ్వవలసిన కంపన్సేషన్ ఆయన తల్లిదండ్రులకు ఇచ్చేటట్లు కృపజూపము. ఆ విషయంలో నీ కుమారుడు గంగవరపు స్వామి గారికి నీ నడిపింపు, నీ కాపుదల, నీ సంరక్షణ అవసరమని నిన్న రాత్రి ప్రార్థన చేశాం, తెల్లవారు ప్రార్థన చేశాం. ఇప్పుడు మరల మేము సంఘమంతా కూడి ప్రార్థన చేయుచున్నాం కనుక నీవు కనికరించి మా ప్రార్థన ఆలకించి ఆయన మీద ఏ విధమైనటువంటి ఒత్తిడి పడకుండా కాపాడము. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. బెంగళూరులో అడ్వకేట్గా ఉన్నాడు నరసింహులు గారు. ఆయన తన భార్య వారి రాబడిలో 10వ భాగము నీకు పంపించవలెను, లేని యెడల వారికి ఇబ్బంది కలుగునని వారికి తెలియదు, ఎందుకంటే వారికి ఆ జ్ఞానము లేదు కనుక క్షమించము. ఆయన ఆయన భార్య వారి రాబడిలో 10వ భాగము నీకు పంపించుదురుగాక. ప్రతిఫలముగా ఆయనకు ఆయన భార్యకు ఆయన కుమారుడు డాక్టర్ చేస్తున్నాడు. ఆయనకి ఆయన కుమార్తె MBA లేక MCOM చేస్తుంది. ఆమెకు ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది, నికాపుదల, శరీర బలము, జ్ఞానము, విద్యా సంబంధమైన జ్ఞానము వారికి దయచేసి అనుగ్రహించుటకు నీ కృప చూపుదువుగాక. బెంగళూరులో ఉన్న శ్రీరామరెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆఫ్ అకౌంట్స్, ఆయనకు నీవు కనికరించము. ఆయన అవివాహితుడు. ఆయనకు ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది, శరీర స్వస్థత యేసు నామమున దయచేయుదువుగాక. మా సంఘములో ఎవరెవరైతే నీకు 10వ భాగములు చెల్లించుచున్నారో ఆ 10వ భాగములు చెల్లించుచున్నప్పుడు ప్రతి 1000కి 200 రూపాయలు కలిపి ఎక్స్ట్రా ఇస్తున్న వారికి 2 ఆశీర్వాదం అనుగ్రహించుటకు నీ కనుదృష్టి వారి మీద ఉండవలనని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను. అటువలే అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ టి శంకర్, ఆయన ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్నాడు. ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యులకు నీ కాపుదల, నీ నడిపింపు, నీ సంరక్షణ, దీర్ఘాయుష్, నెమ్మది వారికి దయచేయుటకు కృపజూపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము. మేము మిక్సర్ నిమిత్తమై 1 month శాలరీ నీ ప్రియులకు అడిగి ఉన్నాం కనుక వారు 1 month శాలరీ ఇచ్చేటట్లు వారికి నీవు మనస్సు, దాతృత్వము దయచేయుటకు యేసు నామమున కృపజూపమని వేడుకొనుచున్నాను. అటువలే దీపక్ లాజరస్ యొక్క పెద్ద కుమారుడు సీనియర్ సైంటిస్ట్ బెంగళూరులో ఉన్నాడు.
అటువలే ఆయన తమ్ముడు పిహెచ్డి చేస్తున్నాడు, 4th ఇయర్. మరి వాళ్ళిద్దరికీ నీ కాపుదల, నీ సంరక్షణ, జ్ఞానము అత్యధికముగా అనుగ్రహించుటకు కృపచూపమని వేడుకొనిచున్నాము. ఆ దీపక్ రాజరాజ్ పెద్ద కుమారుడు, సీనియర్ సైంటిస్ట్, ఆయనకు కళ్యాణ దినములు ఆసన్నమగునుగాక. ఆయన ఇచ్చినటువంటి 1 month శాలరీ 1,63,000 రూపాయలు అంగీకరించావు. ఆయనకు మంచి భార్యను దయచేయుటకు కనికరించుము. ఆయనకు సమాధానం అనుగ్రహించుము. దీపక్ లాజరస్ ఆయన భార్యకు ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది దయచేయుటకు కృపచూపము. మా సంఘములో ప్రతి ఒక్కరూ 1 month శాలరీ ఇస్తున్నారు. దానిని నీవు అంగీకరించి తగిన ప్రతిఫలము వారికి దయచేయము. ఇవ్వలేని వారికి ఆజ్ఞాపించము. ఇది నా పని నిమిత్తము 1 month శాలరీ నీవు ఇవ్వాలని నీ ఆజ్ఞకు వారు లోబడినట్లు కృపచూపము. చర్చి యొక్క డాబా మీద పొగళ్ళు వచ్చాయి. వాటిని బాగు చేసి బఫింగ్ సర్వీస్ చేయించాము. దానికి 2 లక్షల రూపాయలు ఆ కెమికల్స్తో ఆ పొగళ్ళు నింపుటకు వారి యొక్క కొటేషన్ ఇచ్చిన్నారు. మేము వారికి ఆ కొటేషన్ ప్రకారంగా డబ్బు అనుగ్రహించుటలో నీ ప్రియుల యొక్క సహాయం ఉన్నది, సంఘస్థుల సహాయము. వారికి దాని ప్రతిఫలము దయచేయుటకు యేసు నామమున కనికరించము. బఫింగ్ చేసి ఎక్కడెక్కడ పొగళ్ళు ఉన్నాయో అవన్నీ ఫిలప్ చేస్తున్నప్పుడు కెమికల్స్, మంచి ఖరీదైన కెమికల్స్ వేసి దాని మీద మ్యాట్ వేసి, మ్యాట్ మీద ఇంకా ఏం వేయాలో అవన్నీ వేసేటట్లు అన్ని ప్రతి ఒక్కటి మంచి విలువైనది, మంచి సర్వీస్ ఇచ్చేటటువంటి అంశములను కొని వేసేటట్లు ఆ వర్కర్స్కి నీవు మంచి మనసు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము. అటువలే మీద మేము టెంపరీ షెడ్ నిర్మాణము చేయబోచున్నాము. ఆ టెంపరీ షెడ్ ఏ విధముగా వెయ్యాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, మరియు 2 గోడౌన్లు ఉన్న మా సామాగ్రి, దేవుని యొక్క సామాన్లు, ఎలక్ట్రిక్ సామాన్లు, ఎలక్ట్రానిక్ సామాన్లు, సౌండ్ సిస్టమ్ సామాన్లు మొదలుగునవి తీసుకుని వచ్చి మీద పెట్టడానికి ఎవరైతే నిర్మాణము చేయబోచున్నారో షెడ్, వారికి మంచి మనసు ఇచ్చి నాగరాజు గారు చెప్పినట్లుగా వారి మాట విని నీ ఆలోచనకు అనుకూలముగా పొడుగు వెడల్పు ఉన్నట్లు, నీ ఆలోచనకు అనుకూలముగా 2 కిటికీలు 2 తలుపులు ఉన్నట్లు, 2 కానీ 3 కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఏర్పాట్లు చేయబడినట్లు నీ కృప, నీ కనికరము, నీ జాలి, నీ కటాక్షము, నీ నడిపింపు, మంచి మనసు వర్కర్స్కి దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము. మా చర్చి ముందు ఎవరో అన్యులు వచ్చి వాళ్ళు వాహనాలు పెడుతున్నారు. మేము మా మోటార్ సైకిల్స్, మా కార్లు పెట్టడానికి స్థలం లేకుండా ఉన్నది కనుక ఇక మీదటి వారు అలా పెట్టకుండా ఉండేటట్లు వారికి మనసు దయచేయము. లేని ఎడల వారి వాహనాలకి నామరూపాలు లేకుండా చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము. మా సమాజంలో, మా చుట్టుప్రక్కల ఉన్న సమాజంలో ఒకడు ఉన్నాడు. వాడు పటాలు కడుతున్నాడు. ఆ పటాలకి ఆ చెట్లకు చెదబట్టి అవి వాలిపోవునుగాక. యేసు నామమున వారి ఇంట్లో చెదలపట్టునుగాక. మా వాహనాలకు రాళ్ళు ఇసురు కొడుతుంది ఒక ఆమె. అది మంచం మీద లేవకుండా ఉండినట్లు యెహోవా దానికి తగిన శిక్ష, తగిన తీర్పు దయచేయుటకు మా ప్రార్థన యేసు నామమున ఆలకించునుగాక. మాకు మంచి వాతావరణం ఇచ్చినందులకు గాలి, వాన, ఎండ, నీరు మొదలుగునవి ఆపదలు, అపాయములు, ఆటంకం లేకుండా చూసినందులకు యెహోవా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుని నామమునకు ఘనపరచుదుము. మా మధ్యలో అవివాహితులుగా ఉన్నటువంటి వారికి కళ్యాణ దినములు ఆసన్నమగినట్లు కృపచూపము. మా మధ్యలో ఉన్నటువంటి వారు తమ రాబడుల 10వ భాగములు నీకు చెల్లించినట్లు దాతృత్వమునటి ప్రకృతి వారికి దయచేయము. నా పెద్ద కుమారుడికి స్వస్థత, ఆరోగ్యము అనుగ్రహించము. వారి ట్రీట్మెంట్ కొరకు నీ ఇచ్చిన ద్రవ్యము ఆ 25,000 వెనక ఎవరి డబ్బు ఉందో ఆ కుటుంబానికి దాని ప్రతిఫలము దయచేయము. నా కుమారుడికి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, నెమ్మదిచ్చి,
కనికరించి కాపాడుము. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామమునకు ఘనత కలుగునుగాక. ఆమేన్. నేను మర్చిపోయాను. యెహోవా నా ప్రార్థన ఆలకించునుగాక. ఆయన పేరు జోసెఫ్. ఆయన విశాఖపట్నం జిల్లాలో సెంట్రల్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆయన పేరు జోసెఫ్. మరి ఆయనకు సంతానం లేకపోతే ప్రార్థన చేస్తే సంతానం కలిగింది. కొడుకు కూతురు నాకు తెలియదు, మొత్తం మీద సంతానం కలిగింది. మరి ఆయన తన రాబడుల దశంభాగం పంపిస్తూ ఉంటాడు. మరి ఆయనకి, ఆయన భార్యకి, ఆయన సంతానమునకు దేవుడు యేసు నామమున కటాక్షించునుగాక. ఫర్దర్ ప్రమోషన్ ఆయనకు అనుగ్రహించబడినట్లు యెహోవా దయ చూపునుగాక. ఇప్పుడు నేను మీకు పాఠం చెప్తున్నాను. మీకు నేను ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం పూర్తి చేశాను. 6వ అధ్యాయం చెప్పే ముందు ఇరాన్ మరియు ఇజ్రాయేల్ వారికి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఇది వైర్యమా లేక వైభవమా అని నేను క్యాప్షన్ పెట్టి ఆ విషయాన్ని నేను బోధిస్తున్నాను. క్యాప్షన్ అంటే మీ భాషలో హెడ్డింగ్. ఈ పాఠం యొక్క హెడ్డింగ్ ఏమని పెట్టాను? ఇజ్రాయేలీయులు మరియు ఇరాన్ల వారి మధ్యలో జరుగుచున్నది వైర్యమా లేక వైభవమా అని పార్ట్ 1 చెప్పాను. పార్ట్ 2 చెప్పాను. ఈవేళ పార్ట్ 3 చెప్తాను. ఈ లెసన్ పూర్తయిపోయిన తర్వాతను ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చెప్తాను. మీకు ఎత్తబడే సంఘముల యొక్క చరిత్ర చెప్పేశాను. 7 సంఘముల యొక్క చరిత్ర. మీరు విన్నటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్డ్ హిస్టరీ మీకు భారతదేశంలో ఎవడో ఏ పాస్టర్ మీకు చెప్పలేడు. ఎందుకంటే అంత డీప్ స్టడీస్ చేసి నేను మీకు చెప్పాను. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నోబడీ ఇన్ ద హోల్ ఇండియన్ క్రిస్టియానిటీ కెన్ టెల్ యూ సచ్ ఎ డీటెయిల్డ్ హిస్టరీ అబౌట్ ద 7 churches ఆఫ్ యాన్షియంట్ టర్కీ. తర్వాతను ఎత్తబడే సంఘం యొక్క చరిత్ర చెప్పాను. అది 5వ అధ్యాయంలో ఉన్నది. ర్యాప్చర్, దాని గురించి పూర్తి చేశాను. ఇప్పుడు 6వ అధ్యాయం చెప్పాలి. ఇప్పుడు ఏం స్టార్ట్ అవుద్దంటే బాధలు, శ్రమలు, ఇబ్బందులు, యుద్ధములు, ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి 6వ అధ్యాయం నుండి. ఇది చరిత్ర కాదు, ఇది స్టోరీ కాదు. దిస్ ఈజ్ ఎ ప్రాఫెసీ. ఇది ప్రవచనము. ప్రవచనములు నెరవేర్చున్నవి. ఈనాడు పత్రికా విలేకరులు, యాంకర్సు, సైంటిస్టులు, లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్, బ్రిగేడియర్స్, కర్నల్స్, వీళ్ళకి ప్రాఫెసీ సంగతి తెలియదు. వారు లోకస్తులు. లోక జ్ఞానములో వారు మాట్లాడతారు. లోక జ్ఞానంలో మాట్లాడి నెతన్యాహుకి ఏమైనా బుర్ర ఉందా? ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్కి ఏమైనా జ్ఞానం ఉందా? వాడికి ఏమైనా కటాక్షము, దయ, కనికరము, జాలి ఉన్నదా? పురటాలు ఏమైపోతున్నారు? చెడ్డపిల్లలు ఏమైపోతున్నారు? ఆడవాళ్ళు ఏమైపోతున్నారు? మగవాళ్ళు ఏమైపోతున్నారు? ఎలాగ నాశనం అయిపోతున్నారు? అటువంటి యుద్ధం చేస్తాడా నెతన్యాహు అని అంటున్నారు. వాళ్ళు నాశనం అయిపోతారని యేసు భూలోకానికి రావడానికి 700 సంవత్సరాల కిందటే ప్రవచనం చేయబడి ఉంది. గాజా నువ్వు నాశనం అయిపోతావు, ఫలస్తీనీయులారా మీరు సర్వనాశనం అయిపోతారు. ప్రవచనం సంగతి ఈ జర్నలిస్ట్కి ఏం తెలుసు? ఈ జర్నలిస్టులకి ఏం తెలుసును? నో జర్నలిస్ట్ అండ్ నో జనరల్ can understand what the prophecy is. The prophecy has already been spoken. 700 years BCలో చెప్పాడు. ఏయ్ గాజా, నిర్మానుష్యముగా నువ్వు ఉంటావు, ఒక మనిషి నీలో ఉండడు అన్నాడు. ఎప్పుడన్నాడు? యేసు భూలోకానికి రావడానికి 700 సంవత్సరాల కిందట అన్నాడు. అది జరుగుతుంది. వీళ్ళకి ఏం తెలుస్తున్నావు? యూ మే బి ఏ వరిష్ఠ పత్రకార్,
యూ డోంట్ నో నథింగ్ అబౌట్ ద ప్రొఫెసీ. నువ్వు లోక సంబంధికుడు. ఎంఏ జర్నలిజం చేస్తే జర్నలిస్ట్ అయిపోతావు. ప్రవచనం నీకు తెలుసా? నీకు యూ నో నథింగ్ అబౌట్ ద ప్రొఫెసీ. యూ మే బి ఏ సీనియర్ జర్నలిస్ట్ ఇన్ ద హోల్ కంట్రీ. వాట్ ఎవర్ ద ప్రొఫెసీ హెస్ బిన్ స్పోకెన్ డ్యూరింగ్ BC, that has to be implemented. That is to be completed. No power and no authority in the whole universe can hinder the prophecy. The prophecy is to be implemented. It's the will of God. It's will of God. It's the plan of God to the worldly pagan people. నేను ఒక మాట అడుగుతాను. నీ మొగుడు ఉంటుండగా ఇంకొక ముగ్గురుతో వెళ్తే నీ మొగుడు నీకు దగ్గర చేర్చుకుంటాడా? చెప్పాలి. వాడు తను తోలిస్తారు కదా. అలాగే జరుగుతుంది పలస్తీనా వాళ్ళకి, గాజా వాళ్ళకి, ప్రపంచంలో ప్రతి దేశము వెళ్ళగొడుతున్నారు ఇస్లామిక్ మతస్థులకు. ఎందుకు? వాళ్ళ నీళ్లు తాగి, వాళ్ళ గాలి తిని, వాళ్ళ దగ్గర పెరిగి, వాళ్ళకే విరుద్ధంగానే వచ్చి రోడ్డు మీదకి వచ్చి నువ్వేం చేస్తున్నావు? అందుకే వాళ్ళు వెళ్ళగొడుతున్నారు. అందుకే వాళ్ళ మస్జిద్లు మూసేస్తున్నారు. గో ఇండియా, గో ఇండియా అంటున్నారు. నీ ఇష్టం, నిడిపోతా పో. ఇండియా నుండి వచ్చా ఇండియా పో. దిస్ ఈజ్ ప్రాఫెసీ. ద ప్రాఫెసీ హ్యాస్ బిన్ స్పోకెన్ బై ద ప్రాఫిట్స్ బిఫోర్ క్రైస్ట్. యేసు భూలోకానికి రావడానికి పూర్వమే ప్రవక్తలు ప్రవచనం చేశారు. పలస్తీనాని వెలుగుంటావు, గాజాని వెలుగుంటావు, ఈజిప్ట్ని వెలుగుంటావు, పెర్షియా అంటే ఇరాన్ నువ్వు వెలుగుంటావు. మీకు వినిపించాను కదా, యెషయా గ్రంథంలో ప్రవచనములు చూపించాను, యెరెమీయా గ్రంథంలో చూపించాను, దానియేలు గ్రంథంలో చూపించాను. ద ప్రొఫెసీ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద ప్రజెంట్ ఇరాన్. ఇట్ వాజ్ నాట్ ఇరాన్, ఇట్ వాజ్ ఐరాన్. ఇట్ వాజ్ నాట్ ఐరాన్, ఇట్ వాజ్ పెర్షియా. 240 times the term Persia has been mentioned in the Bible. 240 సార్లు పెర్షియాను గురించి దేవుడు ప్రవచనం చేసి చెప్పాడు. 240 సార్లు ప్రవచనం తప్పకుండా నెరవేరుతుంది. నువ్వెవడవైనను, నువ్వు క్రైస్తవుడవైనను, యూదులవైనను, ఇజ్రాయేలువైనను, యూ మే బి ఎనీబడి ఎల్స్. వన్స్ ద ప్రొఫెసీ is spoken by the prophet, that shall be implemented in your family, in your nation, in your life and in your house. So you must have the knowledge of God omnipotent. If you place something in the place of God omnipotent, God will do the justice in your life. నీకు తీర్పు ఉంటుంది. నీ భర్త స్థానంలో ఇంకొకరిని పెట్టి నా మొగుడంటే నీ మొగుడు ఒప్పుకుంటాడా? అలాగే యువర్ గాడ్ ఈజ్ యువర్ హస్బెండ్. యువర్ క్రియేటర్ ఈజ్ యువర్ హస్బెండ్. నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు, నిన్ను ప్రేమించేసి ఉన్నాడు, నీకు రక్షిస్తున్నాడు, నిన్ను కృప చూపుతున్నాడు, నీకు స్వస్థత ఇస్తున్నాడు, నీకు ఆరోగ్యం ఇచ్చినాడు, అన్నవస్త్రములు ఇచ్చాడు, దీర్ఘాయుష్ ఇచ్చాడు. You should have your rationality to know clearly about God omnipotent. క్రైస్తవులకి ఆ జ్ఞానం లేదు. విగ్రహారాధనకి రమ్మంటే ఎక్కడ వస్తుంది? విగ్రహారాధకులకి, విగ్రహములు పూజించి వాడికి తత్వజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? వాడు కొబ్బరికాయ కొడతాడు, అంటిపనులు తొక్క తీస్తాడు, నైవేద్యం సమర్పయామి అంటాడు. మీరు క్రైస్తవులు, యూ క్రిస్టియన్స్ కమింగ్ టు చర్చ్, హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గోయింగ్ అగైన్, యూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ ద వరల్డ్, ఇండల్జింగ్ ఇన్ ద రిలీజియన్, indulging in the society, indulging in the world. You don't have God-fearing nature being Christians. How can you expect the God-fearing nature in the lives of the pagan people, those who are worshipping idols? నీకే లేనప్పుడు దైవభీతి, బొమ్మలు పూజ చేసుకున్నట్టుగా దైవభీతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు మందు కొడతావు, వాడు మందు కొడుతున్నాడు. నువ్వు చర్చికి వస్తున్నావు, వాడు మందిరానికి వెళ్తున్నాడు. నువ్వెంత వాడు ఎంత వాళ్ళగా నువ్వు జీవిస్తున్నావు. You Christians, you don't have God-fearing nature. You must have God-fearing nature in your life. You must surrender your life to the Lord. All please stand up and say with your mouth. Lift up your hands onto the sanctuary. దేవుని యొక్క సింహాసనం తట్టు మీ చేతులు ఎత్తండి.
Say with me, my Lord, thou art my God, thou art my maker. I have been made. I have not been created. Thou art my maker. Lord, I confess I am not right in thy presence. I am very wrong. I am full of corruption. Kindly move with mercy in order to remove the character of corruption from my life. Your life may kindly be given to me. Your spirit may kindly be given to me. I am body. I should know that I am not body. I am body. But I should know I am not body. I am soul. I am thinking. But I should know I am not soul. I am spirit. I am not body. Neither I am soul. But I am spirit. Kindly send your spirit in my life, so that thy spirit shall guide me. Thy spirit will protect me. Thy spirit shall give me spirit of knowledge, spirit of God-fearing, and spirit of reformation. I may kindly be revived. Please bring revival in our society, in our church, in our lives, in our families. In the mighty name of Jesus, praying you, requesting you, asking you. Amen. Honor the Lord. Please sit down. Now I will tell you part 3. ఇవాళ 3వ భాగం మీకు చెప్తాను. మీ పాఠం పేరేం పేరు? ఇజ్రాయేలీయులు మరియు ఇరానీయుల మధ్య జరుగుచున్నది వైర్యమా లేక వైభవమా? ఇది మీ లెసన్. పార్ట్ 1 కంప్లీట్, పార్ట్ 2 కంప్లీటెడ్. పార్ట్ 3 చెప్పే ముందు కొంచెం 2-3 వచనములు పార్ట్ 2 మీకు జ్ఞాపకం చేస్తాను. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 44 వెర్స్ 28. అక్కడ యెషయా ఏమని ప్రవచనం చేస్తున్నాడో మనం చూద్దాం. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 44 వెర్స్ 28. యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో 28వ వచనం. ప్లీజ్ రీడ్ ఇన్ తెలుగు. సైరస్తో నా మంద కాపరి, సైరస్ నా మంద కాపరి అంటే నా జనులకు కాపరిగా ఉన్నవాడా? నా జనులకు ఎవరితో అంటున్నాడు? సైరస్తో అంటున్నాడు. సైరస్ ఎవడు? ద ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ పెర్షియా, ద ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ ద ప్రజెంట్ ఇరాన్. దిస్ వాజ్ స్పోకెన్ బై prophet Isaiah. The name of prophet was Isaiah. చెప్పండి, the name of prophet was Isaiah. During 8th century BC, he spoke. క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల కిందట భూమి మీదకి యేసు రావడానికి ఎన్ని బాకీ ఉంది? How many years are left for Jesus to come into the world? 800 years. 800 years before Christ. అంటే ఇప్పుడు AD 2025. This is AD. అంటే అర్థం ఏంటి? 2825 years back this prophecy was
spoken by prophet Isaiah. Such a prophecy you cannot find in any religious book. During 8th century BC, the prophet Isaiah spoke to Cyrus. Cyrus was the first emperor of Persia. That Persia nowadays is called Iran. మీ భారతదేశంలో ఉన్న ఏ క్రైస్తవ బోధకుడు, ఏ బైబిల్ బోధకుడు, ఏ పాస్టర్ మీకు చెప్పలేడు ఈ విషయాలు. యేసు భూలోకానికి రావడానికి 800 సంవత్సరాలు ఉందనగా అప్పుడు సైరస్తో అంటున్నాడు ప్రవక్త. ఏమంటున్నాడు? ఏ సైరస్, నా మంద కాపరి. దేవుడు పలికిస్తున్నాడు ఈ మాటలు. ద షెఫర్డ్ ఆఫ్ మై ఫోక్, నా మంద కాపరి సైరస్తో అంటున్నాడు. Cyrus was not an Israelite. Cyrus was not a Jew. He was a Gentile. He was a strange man. Cyrus కంటున్నాడు నా మంద కాపరి. ఏమంటున్నాడు 28వ వచనంలో? నా మంద కాపరి ఏ షెఫర్డ్ ఆఫ్ మై ఫోక్, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. నా చిత్తమును నెరవేర్చువాడా అంటే ఏంటి? హీ విల్ కంప్లీట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ రూలింగ్ లైఫ్. ఆయన పరిపాలించే దినములలో, ఆయన పరిపాలన కాలంలో దేవుని చిత్తమును వాడు నెరవేరుస్తున్నాడు. యూ క్రిస్టియన్స్ ఆర్ నాట్ డూయింగ్ దట్, బట్ Cyrus ఈజ్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్. హీ ఈజ్ మోర్ దెన్ ఎనీ క్రిస్టియన్. Cyrus ఈజ్ anointed by God. God said, "Hey Cyrus, thou shalt fulfill my desire. Thou shalt complete my will." నీ బుర్రలో ఉండాలి, నేను దేవుని చిత్తం నెరవేరుస్తానని. నా బుర్రలో ఉంది, అందుకని నేను ఆ పనులు చేస్తున్నాను. నేను చూడు, నాకేమైనా గడియారాలు ఉన్నాయా? నాకేమైనా మెడలో గొలుసులు ఉన్నాయా? నాకేమైనా ఆస్తులు అంతస్తులు ఉన్నాయా? మీరు ఇచ్చిన ఇల్లు ఉంది, దేవుడు ఇచ్చిన వాహనం ఉంది. నేను ఇల్లు కొనుక్కున్నానా? లేదు కదా, దేవుడు అనుగ్రహించాడు. ఐ డెంట్ పర్చేస్ ద హౌస్ వేర్ ఐఎమ్ డ్వెల్లింగ్ ఎట్ ప్రజెంట్ విత్ మై ఫ్యామిలీ. ఇట్ వాజ్ గివెన్ బై గాడ్. ఇట్ వాజ్ ద గిఫ్ట్ ఆఫ్ ఆల్ గాడ్స్ పీపుల్. దేవుని యొక్క జనులు నాకు ఇచ్చినటువంటి బంగారంతో, డబ్బుతో ఆ ఇల్లు నాకు దేవుడు ఇచ్చాడు. నాకేం బంగారం ఉందా? లేకపోతే నాకేమైనా ఉన్నాయా? ఇప్పుడు నాకున్న వాహనము అది కూడా దేవుడు తన ప్రజలతో ఇప్పించాడు నాకు. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు కంప్లీట్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. నేను జీవించి ఉండగా దేవుని చిత్తమును నా జీవితంలో నెరవేరేటట్లు నేను పని చేయాలి అని అనుకుంటున్నాను. మీకు ఆ బుద్ధి లేదు, మరి మీకు రమ్మంటే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? చదువు. నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. నా చిత్తము అంతయు, the whole will of God. The first emperor of Persia, to whom God said, thou art shepherd of my folk, thou art going to complete my whole will. మరి మీతో దేవుడు చెప్తున్నాడు. లాస్ట్ టైం చెప్పినట్టు నేను జ్ఞాపకం చేస్తున్నాను. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 45 verse 1. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన సైరస్ను గురించి సెలవిచ్చుచున్నాడు. చూస్తున్నారా ఏమంటున్నాడు? Thus saith the Lord to his anointed. To his Cyrus is anointed. చూసావా, దేవుడు ఆయన్ని అభిషేకించేశాడు. టు Cyrus, టు anointed, టు Cyrus. Who is anointed? Cyrus is anointed. Who has anointed? God omnipotent has anointed. సర్వశక్తిమంతుడైన దేవుడు
సైరస్ని అభిషేకం చేశాడు. అభిషేకించబడిన సైరస్, నా చిత్తమంతయు నెరవేర్చు సైరస్, నా మంద కాపరివైన సైరస్. ఎన్ని బిరుదులు! సో మెనీ టైటిల్స్. దీస్ టైటిల్స్ హ్యావ్ బీన్ గివెన్ బై గాడ్. 2వ వచనం చదువురా. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. నేను నీకు ముందర పోవుదును. ఈజిప్ట్ నుండి ఇజ్రాయేలీలు వస్తున్నప్పుడు ముందు ఏముండాలి? వాట్ వాజ్ వెన్ ద పీపుల్ వర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఈజిప్ట్, వాట్ వాజ్ ఇన్ దియర్ ప్రెజెన్స్? Pillar of cloud in the day, pillar of fire in the night. But Cyrus is not an Israelite. Cyrus is not a Jew. But God said, I shall be in front of you. అరే, నేను నీ ముందరుంటాను. ఇజ్రాయేలీలు వస్తున్నప్పుడు మేఘస్తంభము ముందుండెను, అగ్నిస్తంభము ముందుండెను. అగ్నిస్తంభం నడిపించింది, మేఘస్తంభం నడిపించింది. సైరస్కి ఎవరు నడిపిస్తున్నారు? దేవుడిని యెహోవా నడిపిస్తున్నాడు. వండర్ఫుల్గా. What a wonderful message you are hearing. No pastor in this country can tell you this message. కథలు చెప్పుకున్న పాస్టర్లు ఇలాంటివి మీకు చెప్పలేరు. బైబిల్లో ఉంది, కానీ వాళ్ళకి జ్ఞానం లేదు, వాడు గ్రహించలేరు. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, చెప్పమన్నాడు, చెప్తున్నాను. 3వ వచనం చదువురా. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే. సైరస్ అన్నాడా లేదా? అన్నాడా లేదా? మొట్టమొదట 44వ అధ్యాయంలో 28వ వచనం అన్నాడు కదా, సైరస్ పేరు పెట్టి పిలిచాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. పేరు పెట్టి పిలుస్తున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. నాకైతే దేవుడు పేరు పెట్టి పిల్లలేదు. చెప్పానంటే అబద్ధికుడు అయిపోతాను. ఐ హ్యావ్ నాట్ బిన్ కాల్డ్ బై నేమ్. ఐ హ్యావ్ నాట్ బిన్ కాల్డ్ బై నేమ్ బై ద లార్డ్. ఐ మైసెల్ఫ్ హ్యావ్ కమ్ టు ద లార్డ్. నేను నా మటుకు నేనే దేవుని దగ్గరికి వచ్చాను. నాకు దేవుడు పిల్లలేదు, నాకు దేవుడు అభిషేకించలేదు. ఐ హ్యావ్ నాట్ బిన్ అనాయింటెడ్. ఐ వాజ్ ఎ పెగాన్ మ్యాన్. నేను అన్యుడను. ఐ యూస్ టు వర్షిప్ ద పెగాన్ గాడ్స్. అన్య దేవతలకు, రాళ్లకు, రప్పలకు, రాగితో చేసిన బొమ్మలు, ఇతరతో చేసిన బొమ్మలు, కంచుతో చేసిన బొమ్మలకి దేవుడిని మొక్కేవాడిను. గడ్డి బెండలతో చేసి మన్నుమెత్తినటువంటి బొమ్మలకు మొక్కేవాడిని దేవుడని. నాకు దేవుడు పేరు పెట్టి పిల్లలేదు. నేను దేవుని దగ్గరికి వచ్చాను, సమర్పించుకున్నాను నా మట్టుకు నేనే. ఐ హ్యావ్ సరెండర్డ్ మై లైఫ్ టు ద లార్డ్. నీవు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం నీకు ఇస్తాడు. ఇఫ్ యూ డోంట్ సరెండర్ యువర్ లైఫ్ టు ద లార్డ్, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ స్పిరిట్, ద విజ్డమ్ ఆఫ్ స్పిరిట్ ఫ్రమ్ ద లార్డ్? అందరం కథలు చెప్పుకుంటున్నారు. బట్ యూ ఆర్ blessed people. You are not hearing stories. You are hearing the Lord's holy message, the Lord's prophecy. నాలుగవ వచనం చదువు. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇజ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. నేనెవడినో నీకు తెలియదురా సైరస్, అయినను నీకు బిరుదిచ్చాను. ఏం బిరుదిచ్చాను? నా మంద కాపరి, నా చిత్తమును పరిపూర్ణముగా నెరవేర్చువాడా, నేను అభిషేకించిన వాడా, నీ ముందర నేను నడుస్తున్నాను. నువ్వు నాకు, నేనెవడినో నీకు తెలియదు, కానీ నీకు బిరుదులు ఇచ్చాను. ఐ హ్యావ్ గివెన్ యూ టైటిల్స్. ఐ హ్యావ్ గివెన్ యూ టైటిల్స్. యూ డోంట్ నో హూ am I. నేనెవడినో మీకు తెలీదు. Even though I have given you titles, I have anointed you. For whose sake? For the sake of my children, for the sake of the children of Jacob, for the sake of Jewish people, for the sake of Israelites. I have been anointed.
ఐ హ్యావ్ బిన్ బ్లెస్డ్ విత్ ది స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ ద సేక్ ఆఫ్ యూ పీపుల్. మిమ్మల్ని గురించి నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, పోజు కొట్టమని కాదు. మిమ్మల్ని గురించి, మిమ్మల్ని బట్టి నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. మరి నాకు జ్ఞానం ఇచ్చినప్పుడు మిమ్మల్ని నేను ఆ జ్ఞానంలో పెంచుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. యు ఆర్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. ద హోలీ స్పిరిట్ ఈస్ స్పీకింగ్ టు యూ. ఆమేన్. ఇది పార్ట్ 2లో మనం నేర్చుకున్నాం. ఓకే, పార్ట్ 2 ఇప్పుడు నేను మీకు కొంచెం రిపీట్ చేస్తాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ పార్ట్ 3. ఇప్పుడు నేను 3వ భాగం ప్రారంభించబోతున్నాను. 3వ భాగం. Cyrus is anointed king. God said, Cyrus is anointed king. The first king of Persia, the present Iran. సైరస్తో దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందు వెళ్ళుదును, నేను నీకు ముందు వెళ్తాను, నీ ముందర నేను నడుస్తుంటాను. సైరస్ నా ముందు కాపరి. సైరస్ నీవు నన్ను ఎరగవు, అయినను నేను నిన్ను ఆనరబుల్ పేరుతో పిలుస్తున్నాను. ఆనరబుల్ నేమ్. ద ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ పెర్షియా, ఆనరబుల్ పేర్. ద షెఫర్డ్ ఆఫ్ మై ఫోక్. నా చిత్తమంతా నెరవేర్చువాడా. దేవుని చిత్తము నెరవేర్చాలి. నీ దగ్గర ఉన్నదంటే నీవు ఇస్తున్నావు, దాని దగ్గర ఏమీ లేదు, ఉన్నదంతా ఇచ్చింది. అది నేర్చుకున్నాను. ఎస్, నాకు ఉన్నదంతా నేను దేవునికి ఇచ్చేవాలి. నా కొరకు నేనేం ఉంచుకోవడం లేదు. నాకు దేవుని బిడ్డలు ఇచ్చింది యావత్తు దేవుని కింద ఖర్చు పెడుతున్నాను. పార్ట్ 3, యు ఆర్ హియరింగ్ పార్ట్ 3. అనాయింటెడ్ అంటే అర్థం ఏమిటి? అనాయింటెడ్ అంటే అభిషేకితుడు, అభిషేకించబడినవాడు, అభిషిక్తుడు. ద మీనింగ్ ఆఫ్ అనాయింటెడ్ ఈజ్ అభిషిక్తుడు. ద మీనింగ్ ఆఫ్ అనాయింటెడ్ ఈజ్ క్రైస్ట్. ఈజ్ క్రైస్ట్. ద మీనింగ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు అనగా అభిషిక్తుడు. అనాయింటెడ్ అంటే అభిషిక్తుడు. ఎటువంటి పదము? అనాయింటెడ్ అంటే అభిషిక్తుడు, క్రైస్ట్ అభిషిక్తుడు, జీసస్ సేవియర్ రక్షకుడు, రక్షించుటకు అభిషేకించబడినవాడు. జీసస్ క్రైస్ట్, రక్షించుటకు క్రైస్ట్ అభిషేకించబడినవాడు. ఇన్ ఆర్డర్ టు సేవ్ హీ హాస్ బిన్ అనాయింటెడ్. సో ఇన్ ఆర్డర్ టు లుక్ ఆఫ్టర్ హిజ్ ఓన్ ఫోక్ అండ్ ఇన్ ఆర్డర్ టు డూ ద హోల్ విల్ ఆఫ్ గాడ్ హీ హాస్ anointed. Oh, wonderful, 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 wonderful. ఎటువంటి విషయాలు మీరు వింటున్నారు? అభిషిక్తుడు అని అర్థం అన్నమాట. కింగ్ ఈజ్ ఎ షెఫర్డ్. కింగ్ ఈజ్ అనాయింటెడ్. కింగ్ ఈజ్ కాల్డ్ మెస్సయా. యు నో ద మీనింగ్ ఆఫ్ మెస్సయా? మెస్సయా అనగా దాని అర్థం ఏంటి? ఎవడైనా చెప్పడం విన్నారా? మెస్సయా అంటే అర్థం ఏమిటి అనేది ఎవడైనా చెప్పడం మీరు విన్నారా? మెస్సయా అంటే అభిషేకించబడిన వాడు అని అర్థం. ద మీనింగ్ ఆఫ్ మెస్సయా ఈజ్ అనాయింటెడ్. మెస్సయా అంటే అభిషేకించబడిన వాడు. మెస్సయా అన్న, క్రీస్తు అన్నను, అభిషిక్తుడు అన్నను ఒకటే. ద మీనింగ్ ఆఫ్ మెస్సయా ఈజ్ అనాయింటెడ్. సైరస్ హ్యాస్ బిన్ గివెన్ ఎ టైటిల్ కాల్డ్ మెస్సయా. సైరస్, నీవు గొర్రెల కాపరివి. సైరస్ ద వాట్ షెఫర్డ్ ఆఫ్ మై ఫోక్. మనకు బైబిల్ జ్ఞానము లేకపోవటం వలన ఇవన్నీ మనకు అర్థం కావడం లేదు. ద టోంబ్ ఆఫ్ సైరస్. సైరస్ని పాతేశారు అంటే తప్పకుండా వాడి టోంబ్ ఉంటుంది కదా, వాడి సమాధి ఉంటుందా ఉండదా? ఏనండి, ఇది ఒక అద్భుతమైన విషయం. యు ఆర్ వెరీ బ్లెస్డ్ పీపుల్ హియరింగ్ ఫస్ట్ టైం. యు ఆర్ వెరీ బ్లెస్డ్ పీపుల్.
ద టోంబ్ ఆఫ్ సైరస్ ఈజ్ ఇన్ ఇరాన్. ఇరాన్లో సైరస్ తాలూకా సమాధి ఉంది. ఇరాన్లో ఎక్కడుంది? ఇరాన్లో ఎక్కడుంది? ద టోంబ్ ఆఫ్ సైరస్ ఈజ్ ఇన్ ఇరాన్. ఆయన మోన్యుమెంట్స్ అనగా జ్ఞాపకార్థమైన గుర్తులు, ఆయన మోన్యుమెంట్స్ ఇరాన్లో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఎక్కడున్నాయి చెప్తాను. ద మోన్యుమెంట్స్ ఆఫ్ సైరస్, ద టోంబ్ ఆఫ్ సైరస్, దే ఆర్ ఆల్ ఇన్ ఇరాన్, ద ప్రజెంట్ ఇరాన్. ఎక్కడున్నాయి? పసర్గడ, పసర్గడ, PASARGADAC, పసర్గడాక్, ద నేమ్ ఆఫ్ ద ప్లేస్. పసర్గడాక్ అనండి, పసర్గడాక్, పసర్గడాక్. This is the name of the place where the tomb of Cyrus is, where the monuments of Cyrus are. ఎక్కడుంది? పసర్గడాక్. ఎక్కడుంది? పసర్గడాక్ ఈజ్ ఏ లొకేషన్ ఇన్ ప్రజెంట్ ఇరాన్. ప్రస్తుతం ఇరాన్లో పసర్గడాక్ అనేటటువంటి స్థలంలో సైరస్ యొక్క టోమ్ ఉంది. సైరస్ జ్ఞాపకార్థమైన మోన్యుమెంట్స్ ఉన్నాయి. చెప్పండి, పసర్గడాక్. పసర్గడాక్ అనున్నది ఒక ప్రదేశము. ఇది ఇరాన్లో ఇప్పుడు ఉన్నది. ఈ పసర్గడాక్లో సైరస్ యొక్క సమాధి ఉన్నది. సైరస్ యొక్క సమాధి 35 అడుగులు ఎత్తు. 35 అడుగులు ఆయన సమాధి. నీ సమాధి ఎంత ఉంటుంది? మీ తాతగారి సమాధి ఎంత ఉంటుంది? సైరస్ సమాధి ఎంత? 35 feet height. The tomb of Cyrus. What's the height of the tomb? 35 feet. 35 అడుగులు ఎత్తుగల సమాధి ఎక్కడుంది? పసర్గడాక్. అరే, మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటున్నారు? ఎంత ఉపాసన చేయకపోతే, ఎంత నీవు రీసెర్చ్ చేయకపోతే, ఎంత నీవు దీక్ష కలిగి ఉండకపోతే, ఎంత నువ్వు దేవునికి సరెండర్ కాకపోతే ఇవన్నీ దేవుని ఆత్మ నీకు తెలియజేస్తాడు. అందుకే దేవుడు ఇవన్నీ నాకు తెలియజేశాడు. పసర్గడాక్లో సైరస్ యొక్క సమాధి ఉన్నది. 35 అడుగులు ఎత్తులో ఆ సమాధి ఉంది. ఆ సమాధి ఎత్తు 35 అడుగులు. బబులోన్ సంగతి చెప్తాను ఎప్పుడేనండి. బబులోన్ చాలా ప్రాముఖ్యమైన దేశము. బబులోన్ వాజ్ ఎ మార్కబుల్ నేషన్, ఎ రిమార్కబుల్ నేషన్. బబులోన్కి రాజధాని ఉంటుందా ఉండదా? ఇండియాకి రాజధాని ఉందా? ఏది? మరి బబులోన్ రాజధాని ఏది? బబులోన్ రాజధాని ఏది అంటే ఇరాక్. ఇప్పుడు ఇరాక్ అని పిలుస్తున్నారే, ఆ ఇరాకు అప్పుడు బబులోన్ తాలూకా క్యాపిటల్ సిటీ. ఈజ్ ఇట్ క్లియర్? యూ బ్లెస్డ్ పీపుల్, ఆశీర్వదించబడిన వారులారా. బబులోన్ యొక్క రాజధాని నగరము ప్రస్తుతం ఇరాక్ అని పిలువబడుచున్నది. ఇరాక్ అనే పట్టణము అప్పుడు బబులోన్ యొక్క రాజధాని. బబులోనీయులు యూదులకు 500 BCలో బానిసలుగా పట్టుకొని పోయారు. డ్యూరింగ్ 500 BC, the Israelites, the Jewish people, have been captured by the Babylonians. క్రీస్తు పూర్వము 500 సంవత్సరాలలో బబులోనీయులు వచ్చి యూదులకు, ఇజ్రాయేలీలకు బానిసలుగా పట్టుకొని పోయారు. హీబ్రూ బైబిల్ ప్రకారము బబులోనీయులకు, బబులోన్ పట్టణమునకు వీళ్ళంతా కూడా వాళ్ళు పట్టుకొని పోయారు. యూదులు బబులోన్లో చిత్రవద చేయబడుతున్నారు. ద జెవిష్ పీపుల్, ద ఇజ్రాయిట్స్ are under troubles at Babylon because they have been captured. They have become slaves to the Babylon. బబులోన్ పట్టణంకు బబులోనీయులకు నెబుకద్నెజరు బానిసలుగా యూదులకు పట్టుకొని పోయాడు. ఎప్పుడు? క్రీస్తు పూర్వము 500లో. ఎప్పుడు?
ఇప్పుడు బెబులోనీయుల దేశంలో ఎవరున్నారు? ఏ సమయంలో బెబులోను నెబుకద్నెజరు వీళ్ళని బానిసలుగా పట్టుకొని వెళ్ళాడు? క్రీస్తు పూర్వము 500 సంవత్సరాల కాలంలో పట్టుకొని పోయాడు. ఇప్పుడు యూదులు బెబులోనులో బాధలు పడుతున్నారు. కీర్తన గ్రంథము 137వ కీర్తన 1వ వచనం చదువుదాం. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 137 1వ వచనము. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాళ్ళు బెబులోనులో కూర్చొని, నదుల ఒడ్డున కూర్చొని వాళ్ళు తమ దేశమును జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎవరు? యూదులు. 2వ వచనం చదువు. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. The instruments of the Jewish people, they hanged onto the trees, and under the tree, on the bank of the rivers, they were crying, recollecting their nation. ఇశ్రాయేలీయులు, యూదులు వారి దేశమును జ్ఞాపకం చేసుకొని చెట్టు కొమ్మలకు వారి దగ్గర ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వేలాడదీసి ఏడుస్తున్నారు జ్ఞాపకం చేసుకొని. అటువంటి పరిస్థితి క్రైస్తవులారా మీకు వస్తుంది. మీరు ఏడ్చే పరిస్థితి మీకు వస్తున్నది. యూ క్రిస్టియన్స్ విల్ క్రై ఇన్ యువర్ లైఫ్. దట్ సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్ బికాజ్ యువర్ ఆల్ క్రిస్టియన్స్. యు ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మీరు దైవ సంతానము కారు కనుక మీరు విడువబడతారు. యూ విల్ బి లెఫ్ట్ బిహైండ్. The people, those who will be left behind, will cry like Jewish people are crying. వారి వాళ్ళ సామ్రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకుని నడుస్తున్నారు. అలాగే మీరు దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ అవకాశమును జ్ఞాపకం చేసుకొని ఏడుస్తారు. 7 ఏండ్లు, 7 years tribulation. 7 years tribulation. You Christians will cry for 7 years because you will be left behind. You are not doing the will of God. You are not completing the will of God. You are giving tales of the Bible, stories of the Bible, history of the Israelites. ఇజ్రాయేల్ తాలూకా చరిత్రలు చెప్పుకుంటున్నారు. ఇజ్రాయేల్ తాలూకా కథలు చెప్పుకుంటున్నారు. ఎస్తేరు కథ, శాంసన్ కథ, దావీదు కథ, అబ్రహాం కథ, దానియేలు కథ, ఏలియా కథ, ఎలీషా కథ, మోజెస్ కథ, మిరియాం కథ, జాకబ్ కథ, దిలైలా కథ, ఎస్తేర్ కథ, రూత్ కథ, శారా కథ. కథలు చెప్పడం కాదురా, దేవుడు రాకడ సమీపించింది, మీరు సిద్ధమవ్వండి అని సిద్ధపరచండి క్రైస్తవులకి పాస్టర్లు. నేను మీకు సిద్ధపరుస్తున్నాను. ఐఎమ్ ప్రిపేరింగ్ యూ. I'm preparing you. I'm not giving you the stories. I'm not teaching you the stories. I'm preparing you. I'm doing the will of God. నేను దేవుని చిత్తమును నెరవేరుస్తున్నాను. రాబోచున్నటువంటి 7 ఏండ్ల శ్రమకాలము మీ మీదకి రాకుండా ఉండినట్లు, ఎత్తబడి సంఘములో మీరు చేర్చబడేటట్లు నేను మీకు ప్రిపేర్ చేస్తున్నాను, సిద్ధపరుస్తున్నాను. నా మాట విన్నారా? నేను చెప్పినట్లు నడుచుకున్నారా? విడువబడరు, ఎత్తబడతారు. లేదా 7 ఏండ్ల శ్రమకాలం ఏడుస్తారు. ఈనాడు వాళ్ళు ఎలా గెలుస్తున్నారు? బెబులోనులో నదుల గట్ల మీద కూర్చొని చెట్లకు వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ వేసేసి, అయ్యా ఆ దినము మేము నీ మాట వినలేదు, ఆ దినము మేము నీకు లక్ష్య పెట్టలేదు, ఆ దినం మేము నీకు అవిధేయులుగా ఉంటమే, ఆ దినము దైవభీతి మాకు లేదు, అందుకు ఈ దినం మేము బానిసలుగా ఉన్నాము అని రేపు మీరు ఏడుస్తారు 7 ఏండ్ల శ్రమకాలంలో. ఆ దినము పరవశ సూర్యనారాయణ చెప్పింది మేము ఎగతాళి చేశాము, మేము పరిహాసముగా వాడికి ఏం తెలిసిన వాడు విగ్రహారాధకుడు అని అన్నాము, మేము సిద్ధపడలేదు, ఆయన సిద్ధపరిచిన ప్రజలు ఎత్తపడ్డారు, మేము ఉండిపోయినాము అని ఆ దినం మీరు ఏడుస్తారు. ఎవరై ఆ దినం మీరు ఏడుస్తారు. నువ్వు ఏ రాజ్యంలో ఉన్నానో,
ఏ దేశంలో ఉన్నానో, ఏ క్రిస్టియన్ దేశంలో ఉన్నానో, అమెరికాలో ఉన్నానో, ఆస్ట్రేలియా ఉన్నానో, లండన్లో ఉన్నానో, ఇండియాలో ఉన్నానో, ఎక్కడున్నానో నా మాట వినే దేవునికి నువ్వు విధేయుడిగా జీవించు. సే మై లార్డ్, when thou shalt come, kindly remember me. Don't leave me. Don't separate me. Bless me. So that I shall be in thy presence. Kindly bless me. So that I will not see how the 7 years tribulation will be. 7 ఏళ్ల శ్రమకాలము ఎలా ఉంటుందో నేను చూడకూడదు. మధ్యాకాశంలోకి నువ్వు వచ్చినప్పుడు ఎత్తబడి సంఘములో నేను చేర్చబడాలి. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకునము యేసు నామమున. ఆమేన్. ఆనర్ ది లార్డ్. Now book of Daniel chapter 9. ఇప్పుడు దానియేలు గ్రంథము. మీకు ప్రవచనాలు చూపించాలి, మీకు ప్రవచనములు చూపించాలి. If I don't show you the prophecies from the Bible, I will be a story maker. నేను మీకు స్టోరీ మేకర్ లాగా కనబడతాను. అందుకే మీకు బైబిల్లో చూపిస్తాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చదువురా. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథం వలన గ్రహించి తిని. దానియేలు గ్రహించి దేవునికి ఉపవాసంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 3వ వచనం చదువు. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. మొదటిది ఇజ్రాయేల్ జనంలో 70 సంవత్సరాలు పూర్తయిపోతుంది. ఇజ్రాయేలీలు ఎక్కడున్నారు? బబులోనులో ఉన్నారు. నెబుకద్నెజరు బానిసలుగా పట్టుకెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 70 సంవత్సరాలు. ఇది ఇర్మియా గ్రంథములో రాయబడింది. ఆ ఇర్మియా గ్రంథము అటు చూస్తున్నాడు ఎవడు? దానియేలు. జ్ఞాపకం చేసుకొని ఉపవాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి దానియేలు కన్ఫెస్ చేస్తున్నాడు ప్రార్థనలో. దానియేలు వాజ్ డిసోబీడియంట్? నో. బట్ దానియేలు didn't do any crime, any abomination, any sin. No iniquity has been done by the Daniel. But he is confessing the iniquities, the abominations of his previous people. దానియేలు తన పూర్వము ప్రజలు చేసినటువంటి పాపక్రియలను జ్ఞాపకం చేసుకొని ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు పాపం చేయలేదు. దానియేలు అపరాధం చేయలేదు. నువ్వేం చేస్తావు? నా కొడుక్కి పెళవియు, నా కూతురికి మొగుడియు, నా మొగుడికి ప్రమోషన్ అయ్యు. ఇది నీ ప్రార్థన. దిస్ ఈజ్ యువర్ ప్రేయర్ ఆల్ క్రిస్టియన్స్ ఇన్ ద ఇండియా. దానియేలు ఏం చేస్తున్నాడు? హీఈస్ కన్ఫ్యూసింగ్. ఏమిటి ఒప్పుకుంటున్నాడు? ఆయన పితరులు చేసినటువంటి పాపములను, అపరాధములను, తప్పిదములను, ఆయన పితరులు చేసిన పాపములకు ప్రతిఫలములుగా, ఆయన పితరులు చేసిన అతిక్రమములకు, అపరాధములకు ప్రతిఫలముగా ఇప్పుడు వారు 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా క్రైస్తవులుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పితరులు చేసిన పాపక్రియల ప్రతిఫలము ఈ వీళ్ళంతా క్రిస్టియన్లుగా ఉంటున్నారు. యూ పీపుల్ ఆర్ నాట్ క్రిస్టియన్స్ బికాజ్ యూ హవ్ కమ్ టు మీ. మీరు క్రైస్తవుల్లో లేరు. వాళ్ళు క్రైస్తవులుగా జీవిస్తున్నారు. దే ఆర్ అట్ ప్రజెంట్ ఇన్ ద వరల్డ్లీ క్రిస్టియానిటీ బికాస్ ఆఫ్ ద సిన్ కమిటెడ్ బై దియర్
elders. You are here with me, hearing the message of the Holy Spirit, because you have been delivered from the bondage of sin committed by your old people. మీ పూర్వీకులు చేసిన పాపపు ప్రతిఫలముల నుండి మీరు రక్షించబడ్డారు కనుక, మీకు విడుదల కలిగింది కనుక మీరు నా దగ్గర ఈ వర్తమానం మీరు వింటున్నారు. మీ పితరులు, మీ తాత ముత్తాతలు వాళ్ళు చేసిన పాపపు క్రియల ప్రతిఫలము నుండి మీరు విడుదల పొందారు కనుక మీరు ఈ వర్తమానం వింటున్నారు. యు ఆర్ వండర్ఫుల్ పీపుల్. 4వ వచనం చదివారా? చదవలేదండి. చదువు. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన భీకరుడు వగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. దానియేలు అంటున్నాడు దేవునికి, ఏమంటున్నాడు? మహాత్యము కలిగిన భీకరుడు వగు దేవా, దేవుడా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల ఎవరైతే నీ మాటలకు అనుకూలముగా జీవిస్తారో, ఎవరైతే బైబిల్ పాఠములకు, బైబిల్ వాక్యములకు అనుకూలముగా జీవించాలని అనుకుంటారో, జీవించాలని ప్రయత్నం చేస్తారో, అటువంటి వారి పట్ల నీ నిబంధనను, నీ నిబంధనలు, నీ కృపను జ్ఞాపకము చేయువాడా. నీవు జ్ఞాపకం చేస్తావు. మేము దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటని? మా పితరులు చేసిన పాపం యొక్క ప్రతిఫలము మా మీద ఉంటుండగా నీవు మాకు విడుదల కలిగించావు కనుక మేము ఇప్పుడు నీ దాసుడైన పరమస్తు సూర్యనారాయణ ద్వారా నువ్వు చెప్పుచున్న వర్తమానం వినగలుగుచున్నాము. రాబో శ్రమకాలం మేము చూడలేము, చూడకుండా ఉంటాము, మేము ఎత్తపడతాము, మేము చూడలేము, మాకు చూడబడుతున్న అవసరం ఉండదు, ఎందుకంటే మేము విడుదల పొందున్నాము, మేము క్రైస్తవులము కాము, మేము దైవ సంతానము అని మీరు చెప్పగలిగినటువంటి జ్ఞానము మీకు దేవుడిస్తున్నాడు. 5వ వచనం, నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యూదాదేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక, నీ ప్రవక్తలు, నీ దాసులు, నీవు అభిషేకించినటువంటి నీ దాసులు చెప్పిన మాటలు వినలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, వినడు. ఎందుకంటే వాళ్ళు మేమే, మాకు మించినోడు ఎవడు లేడని అనుకుంటున్నారు. వాళ్ళు వినరు. ఆ ప్రజలకు ఇవి చెప్పరు. నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. మేము ఎటువంటి వాళ్ళము? ఇవి నీ మాటలని, ఇవి నీ ఆజ్ఞలని, ఇవి నీ నియమములని మేము తెలుసుకొని దానికి అనుకూలముగా నడవలేని అసమర్థులము. We are not able people to walk according to thy plans, according to thy word, according to thy guidance. We are unworthy people. We are unable to walk. We are unable to go ahead according to the word of God, according to the preaching, according to the teaching. We are all unworthy people. ఒప్పుకుంటున్నాడు. He is confessing the sin committed by his parents, his previous people. దానియేలు తన పూర్వము, తన తాతల ముత్తాతల మేనమామలు, చిన్నాయనలు, పెద్దాయనలు చేసిన పాపములు ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుని వాళ్ళు అలా చేయబట్టే వాళ్ళ సంతానమైన వీళ్ళు 70 సంవత్సరాల ఎందుకు బానిసలుగా ఉన్నారు. Because of the sin of our ancestors, the sin of our ancient forefathers. Now at present, these people are under the slavery for the period of 70 years. బలి దానియేలు ఒప్పుకుంటున్నాడు. అలాగా మనము ఉపవాస ప్రార్థనలో ఒప్పుకోవాలి. ఉపవాసంతో మన పితరుల యొక్క పాపములను మనము ఒప్పుకొని వారి పాపమునకు అనుకూలముగా మనము పాపపు బంధకాలలో లేకుండా దేవుడు మనకి విడిపించాడని దేవునికి ఆ దినము మనము ప్రార్థన చేయాలి. దేవుడు మనకు ఆ దినము
అలా ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించి మనకు కావలసినది దేవుడు మనకు అనుగ్రహించేది మనం చూడలేము, మనం వినలేము, మనకు తెలియదు, మనకు గోచరము కాదు. ఎందుకంటే కొరింథీయులు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు సిద్ధపరిచినవి వినబడదు, కనిపించదు, గోచరము కాదు. అందుకే మీ కొరకు ఏమి దేవుడు సిద్ధపరుచున్నాడో మీకు అది వినబడదు, మీకు కనబడదు, మీ ఆలోచన గోచరం కాదు. ఆ దినము దానియేలు వలె మీరు ప్రార్థన చేసినట్లయితే, దానియేలు ప్రార్థన దేవుడు ఆలకించాడు, మీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? తన మనుషుల నోటుల నుండి, తన మనుషుల పెదవులతోనూ, తన మనుషుల నాలుకతోనూ, తన మనుషుల నోటుతోనూ తమ పితరుల యొక్క, తమ పూర్వీకుల యొక్క అపరాధములు, అతిక్రమములు ఒప్పుకొని ఈనాడు నా సన్నిధిలో వారు ఉండులాగున నేను వారికి జీవితం ఇచ్చినందులకు నన్ను కొనియాడాలి అని కోరుకుంటున్నాడు. ఆ పని మీరు చేయాలి. గాడ్ వాంట్స్ టు హియర్ ఫ్రమ్ యూ. వాట్ దట్? యువర్ కన్ఫెషన్ ఆఫ్ ఆల్ యువర్ ఇనిక్విటీస్, కన్ఫెషన్ ఆల్ యువర్ అబోమినేషన్స్ done by your previous people, done by your grandfathers, done by your grandmothers, done by your Badavapa, Sanabapa. That you have to confess. God wants that. God wants to hear that confession. If you confess like that, God shall hear your confession. After hearing your confession, God will give you a new life. What happened to the Israelites after the prayer? They have been delivered. They have been delivered. 70 సంవత్సరాల బానిసత్వం నుండి దానియేలు ప్రార్థన ప్రకారంగా వాళ్ళకి విడుదల పొందింది. అలాగే మనకు కూడా 7 ఏళ్ల శ్రమకాలం రాకుండా, 7 ఏళ్ల శ్రమకాలం చూడకుండా మనలను దేవుడు విడిచిపెట్టడు, మనలను పైకి తీసుకొని వెళ్తాడు. ఆ విధంగా ఆ దినము మనం ప్రార్థన చేయాలి. 19 చదువు. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థనను వినుమని వేడుకొంటిని. అదే అంటున్నాడు. ఎలాగంటున్నాడు? ఓ లార్డ్ హియర్, ఓ లార్డ్ ఫర్గివ్, ఓ లార్డ్ hearken and do. Differ not for thine own sake, O my God, for the city and thy people are called by thy name. నీ పట్టణము, నీ ప్రజలు నీ నామమున పిలువబడుతున్నారు. Your city is called by thy name. Your people are called by thy name. అంటే అర్థం ఏంటి? మీరు దైవ జనాంగము, ఇది దేవుని యొక్క సమాజము. అర్థమైందా? ద మీనింగ్ ఆఫ్ thy city is called by thy name. Thy people are called by thy name. You are children of God. That is called by thy name. You are hearing part 3. Jeremiah, I am showing you the prophecy in the book of Psalms, the prophecy in the book of Daniel, the prophecy in the book of Jeremiah, chapter 29. యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయము. యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయములో 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎవడిస్తున్నాడు? యెహోవా. ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎవడిస్తున్నాడు? యెహోవా. Thus saith the Lord. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. 70 సంవత్సరములు బానిసత్వం పూర్తయి నేను మీకు ఇక్కడ తీసుకొస్తున్నానని సెలవిచ్చినాను యెరెమీయా గ్రంథంలో. ఇన్ ద బుక్ ఆఫ్ Jeremiah
spoke the prophecy about the returning of the people, Jewish people, after completion of 70 years. 70 సంవత్సరాలు బానిసత్వం పూర్తయిన తర్వాత మీకు తెస్తాను రాని చెప్తున్నాడు. చెప్పినట్లుగా ఇప్పుడు తెస్తున్నాడు అని వాళ్ళు ప్రార్థన చేస్తుండగా వాళ్ళకి విడిపించి తీసుకొస్తున్నాడు. ఎక్కడికే? జెరూసలేంకి. అలాగే మీరు చేసిన ప్రార్థన ఆలకించి మీకు విడుదల చేసి శ్రమల కాలం మీకు కనిపించకుండా పరలోకానికి పట్టుకొని వెళ్తాడు. I shall not leave thee. I shall not forsake thee. I shall take thee. నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను, నా రాజ్యానికి తీసుకుని వస్తాను, నా సమ్ముఖంలో మీరు ఉంటారు. మీకు ప్రవచనం చూపిస్తున్నాను నేను. బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 29 verse 11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. I know the thoughts that I think towards you. మిమ్మల్ని గురించి నేను ఏమి ఆలోచన చేస్తున్నానో అవి నాకు తెలుసు. సేయ్ ద లార్డ్. ప్రభు అంటున్నాడు ఆ మాటలు. థాట్స్ ఆఫ్ పీస్, మీకు నెమ్మది కలిగినట్లు, ఆదరణ కలిగినట్లు. అండ్ నాట్ ఆఫ్ ఈవిల్, మీకు ఆపద, ఇబ్బంది, శ్రమ కలిగినట్లు కాదు, మీకు నెమ్మది కలిగినట్లు. నాట్ ఆఫ్ ఈవిల్, మీకు ఇబ్బంది శ్రమ కాదు, మీకేం కలగాలి? మీకు నెమ్మది కలగాలి, మీకు నెమ్మది కలిగేటట్లు. అండ్ నాట్ ఆఫ్ ద ఈవిల్, టు గివ్ యూ అన్ ఎక్స్పెక్టెడ్ ఎండ్. ఇంకా దాని తర్వాత మీకు యుద్ధం ఉండదు, దాని తర్వాత దుఃఖం ఉండదు, దాని తర్వాత వ్యాధి ఉండదు. దట్ షల్ బి యువర్ ఎండ్. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్. నువ్వెప్పుడు ఊహించలేవు, నేను ఇలా ఉంటాను అని ఊహించలేవు. ద అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్ విల్ బి గివెన్ టు యూ. నువ్వు ఊహించలేవు. దేవుని సన్నిధిలో ఉంటాను, దేవుని సింహాసనం ముందు ఉంటాను, దేవుని యొక్క మార్గంలో ఉంటాను, దేవుని రాజ్యంలో ఉంటాను. నువ్వు ఊహించలేవు. అటువంటిది నేను నీకు ఇస్తాను. దిస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. బిలీవ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. You are hearing part 3 about the war between Iran and Israel. Ezra, book of Ezra, chapter 1. Ezra పుస్తకంలో మొదటి అధ్యాయంలో 2వ వచనం చదువు. పారసీక దేశపు రాజైన ఏ రాజు? పారసీక దేశం, పర్షియన్ రాజు. పెర్షియన్ రాజు, ద కింగ్ ఆఫ్ పర్షియా. పారసీకపు దేశపు రాజైన సైరస్ ఆజ్ఞాపించినదేమనగా, సైరస్ ఆజ్ఞాపిస్తున్నాడు. సైరస్ ఈజ్ కమాండింగ్. ద కింగ్ ఆఫ్ పర్షియా ఈజ్ నౌ కమాండింగ్. Cyrus, the king of Persia, the Lord God of heaven hath given me all the kingdoms of the earth. పర్షియా దేశము, ఇరాన్ దేశం యొక్క మొట్టమొదటి పరిపాలకుడు సైరస్ అంటున్నాడు, భూమి మీద ఉన్న సమస్త దేశములో దేవుడని యెహోవా నాకు ఇస్తున్నాడు. చూసారా? God has given all the kingdoms on the earth to King Cyrus. It's a declaration by King Cyrus. చదువురా, 2వ వచనం చదువు. ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అరే, జెరూసలేములో నా మందిరం కట్టరా. సైరస్ కంటున్నాడు, యు బిల్డ్ మై టెంపుల్ ఇన్ జెరూసలేం. వాడు ఎంత పెద్ద ఆశీర్వదించబడిన వాడు. భూమి ఆకాశములకు దేవుడు అయిన యెహోవా మందిరము వాడు కడుతున్నాడు. ఎక్కడ? జెరూసలేములో. ఎవడు? సైరస్. వాట్ ఎ బ్లెస్డ్ మ్యాన్ హీ ఈజ్. యూ మస్ట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్.
you must involve in the Lord's building. You must involve in the works, in the tasks of God's temple. దేవుని మందిర నిర్మాణం యొక్క పనులలో నీవు ఇన్వాల్వ్ అవ్వాలి. సైరస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ దేవుని మందిర నిర్మాణంలో. ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లార్డ్స్ టెంపుల్. You are all involved in the Lord's temple because giving 1 month salary. ఒక నెల రాబడి మీరు ఇస్తున్నారు కనుక మీరు దేవుని యొక్క మందిర నిర్మాణంలో సైరస్ మాదిరిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చూసారా, సైరస్కి అంటున్నాడు ఆ మందిరం కట్టు అంటున్నాడు, మీకు అంటున్నాడు దేవుడు కట్టు అని. మీరు 1 month శాలరీ ఇస్తున్నారు, మీ 1 month శాలరీతో మీద షెడ్ కడతాం. Hallelujah. Praise the Lord. You are all involved in building the temple of God. దేవుని మందిర నిర్మాణంలో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 3వ వచనం చదివావా? 3వ వచనం చదవలేదు. చదువు. కావున మీలో ఎవరు ఆయన జనులయ్యున్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. చూస్తున్నారా, బానిసలుగా ఉన్నారు. ఎక్కడ? బెబిలోన్లో. వాళ్ళకి అంటున్నాడు, సైరస్ అంటున్నాడు, బెబిలోన్ని జయించాడు. బెబిలోన్ ఈజ్ అండర్ ద గ్రిప్ ఆఫ్ సైరస్. భూమి మీద ఉన్న సమస్త కింగ్డమ్స్ అని ఆయన పరిపాలిస్తున్నాడు. వాట్ ఎ గ్రేట్ రూలర్ సైరస్. ఎటువంటి పరిపాలకుడు. ఈజిప్ట్ ఆయన చేతిలో ఉంది, బెబిలోన్ ఆయన చేతిలో ఉంది, ఇరాక్ ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఏమేమి ఉందో మీకు మరొకసారి చెప్తాను, వినండి. ఏమేమి ఉందో ఆయన చేతిలో ఏమేమి ఉందంటే మెడిటరేనియన్, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, టర్కీ, సిరియా, జోర్డన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్ and many more other countries to which this scientist didn't know. అందుకే అన్నాడు, భూమి మీద ఉన్న సర్వదేశములు నాకు యెహోవా ఇచ్చున్నాడు. There is no enmity between Israel and Iran. No enmity. No enmity between the Persian people and the Israel people. The Persian ruler is helping in building the temple of Israel people. Israel people have ordered by the Cyrus, go build your temple. Your God told me. నీ దేవుడు నాకు చెప్పాడు నా మందిరం కట్టమని. ఎలాంటి కట్టండి. అలాగనే ఒకడు వస్తాడు, వచ్చి మాకు దేవుడు చెప్పాడు అని చెప్తాడు, ఆయన మందిరం మీకు కడతాడు. It will come to pass in your life. అటువంటి స్థితి వస్తుంది. దట్ సిచ్యువేషన్ విల్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్ బికాస్ వీఆర్ బిలీవింగ్. యేసు ఎత్తముడు సంగమునకు పూర్వమే, యేసు రావడానికి పూర్వమే, 7 శ్రమకాలం పూర్తి కాక పూర్వమే, ఆరంభించక పూర్వమే we will build our temple and we will not see the 7 years tribulation in our lives. 7 శ్రమకాలం మనం చూడలేము. 7వ వచనం చదువురా. నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తన దేవతల యొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన సైరస్ బయటికి తెప్పించాను. సైరస్ ఏం చేశాడు? నెబుకద్నెజర్ యెరూషలేములోనికి వచ్చి యెహోవా మందిరమును పాడు చేసి మందిరంలో ఉన్న బంగారం యావత్తు, బంగారం యొక్క సామాన్లు యావత్తు పట్టుకెళ్ళిపోయినాడు. ఎక్కడికి? బెబిలోనికి పట్టుకెళ్ళిపోయాడు. సైరస్ ఏం చేస్తున్నాడు? అవన్నీ తీసుకొచ్చి ఇజ్రాయేలీలకు ఇస్తున్నాడు. అరే, ఇజ్రాయేలీలకి ఇరాన్ దేశస్తులకి మధ్యలో వైభవం ఉంది కానీ వైర్యం లేదు. ఈ మాటలు ఎవడైనా చెప్పాడేమో ఇరాన్లో.
నాలాంటి వాడు అవడని చెప్పాడేమో. అందుకే వేల సంఖ్యలో స్త్రీలు పురుషులు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు ఇరాన్లో. వాడు బురకాలు తీసి కాల్చేశారు. మాకు బురకాలు అక్కర్లేదు, మాకు యేసు ప్రభు కావాలి. Somebody might have told this story. The present Iranians, I don't know. Somebody might have told, like me. That's the reason why people are accepting Jesus. In thousands and in thousands coming forward, accepting Jesus and baptizing themselves in the water. నీటిలో మునిగి బాప్తిజాలు తీసుకొని బురకాలు అగిరిపెట్టి బురకాలు కాల్చేసి యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు ఇరాన్లో వేల సంఖ్యలో. నా అలాగే అవ్వడం చెప్పాడేమో ఈ స్టోరీ. చెప్పొచ్చు, చెప్పి ఉండవచ్చు. మీరు ఎప్పుడైనా ఇలాంటివి వింటారని మీ బాబు కాలం మీ తాతకాలం మీరు ఊహించారా? ఊహించలేదు. ఇప్పుడు మీరు వింటున్నారు. మీరు మీ బాబుల కంటే మీ తాతల కంటే మీ పెద్దనాయనల కంటే మీ చిన్నాయనల కంటే మీరు చాలా ఆశీర్వదించబడిన వాళ్ళు. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్, యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. హైదరాబాద్లో ఏ సంఘంలో ఏ పాస్టర్ ఇలాంటివి చెప్పలేడు. మీకు దేవుడు అని యెహోవా చెప్తున్నాడు, నేను కాదు. 8వ వచనం చదువురా. పర్షియా దేశపు రాజైన సైరస్ తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటకు తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను. ఆ బంగారం సామాన్లన్నీ కూడా, నువ్వు దగ్గర చూడు, ఆ నెబుకద్నెజరు ఇంట్లో భవనంలో ఉన్నాయి సామాన్లు, యెహోవా సామాన్లు, తీసుకురా. వీళ్ళు తీసుకొచ్చాడు. నువ్వు దగ్గర, నువ్వు యూదుల్లో ప్రధానుడువు, వాడికి అప్పచెప్పురా. వాడికి అప్పచెప్పారు. తీసుకెళ్ళి యెహోవా మందిరంలో పెట్టురా. Somebody was raised from his army and he was ordered to go and bring those things from the palace of Nebuchadnezzar. And somebody was raised by Cyrus from the Jewish people. And this man was ordered to hand over those things to him so that he will replace them again in the temple. చూసారా ఎటువంటి విషయాలు మీరు ఏంటన్నారు? You are blessed. You are blessed. ఇప్పుడు 11వ వచనం చదువు. బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నీయు 5,400. షేష్బజ్జరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటినీ యెరూషలేమునకు తీసుకొని వచ్చాను. 5,400 సామాన్లు. మై గాడ్, 5,400 gold articles. Cyrus, taken from the palace of Nebuchadnezzar, handed over to the elder of Jewish people and asked him to place them in the temple of God. What a wonderful relation. What a wonderful blessing. God anointed him. God appointed him. God made him shepherd to his folk. God commanded him to build the temple of God in Jerusalem. యూదులకు చెప్పాడా? ఇజ్రాయేలీలకు చెప్పాడా? సైరస్కి చెప్తున్నాడు దేవుడు, నా మందిరం కట్టరా అన్నాడు. చూసారా, దేవుని మందిరం కట్టడానికి మీరు 1 month శాలరీ ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కింగ్ సైరస్ proclaimed about release of Jews and about construction of temple of Jews at Jerusalem. Prophet Isaiah proclaims about Messiah, about Jesus, about Cyrus. Cyrus అంటే వాడే, anointed అంటే వాడే, మెస్సయా అంటే వాడే. ఎవడు? సైరస్. సైరస్కి బిరుదులు మెస్సయా అనండి, ఇంకా అనాయింటెడ్ వన్, ఇంకా అభిషిక్తుడు, ఇంకా పరిపాలకుడు, ఇంకా నా మందిర నిర్మాణం చేయువాడు, ఇంకా నా ప్రజలను ఏలుకునివాడు. God said, immediately God said. Book of Isaiah chapter 9 verse 6. Book of Isaiah chapter 9 verse 6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను,
మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఓహో, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆహా, ఆశ్చర్యకరుడు, ఆ, ఆలోచనకర్త, ఆ, బలవంతుడైన దేవుడు, ఆ, నిత్యుడగు తండ్రి, ఆ. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆ పేర్లన్నీ ఈయనకి ఇచ్చాడు. యూ విల్ బిల్డ్ మై టెంపుల్ అట్ జెరూసలేం. యూ విల్ కమాండ్ మై పీపుల్ టు టేక్ దోస్ 5,400 golden articles and you must place them in the temple of God. You take responsibility of building the God Almighty's temple in Jerusalem. Release my people from the bondage. Command them to build my temple. అన్ని బిరుదులు అడిగి ఇచ్చాడు. నేను నిన్ను ఎరగకపోయినను, నీవు నన్ను ఎరగకపోయినను. నేనెవడున్నా నీకు తెలీదు, నీవెవడువో నాకు తెలీదు. తర్వాతను నీవు ఫలానా వాడువని నేను గ్రహించి ఈ బిడుదలు నీకు ఇచ్చాను. అంతకుముందు నువ్వెవడువో నాకు తెలీదు. ఎప్పుడైతే నీకు అభిషేకం చేశానో అప్పుడు వీడు నా వాడు, వీడు నా మందకాపరి, వీడు నా చిత్తం యావత్తు నెరవేర్చేవాడు, వీడు నా ప్రజలను పరిపాలించేవాడు, వాడి ముందర నేను ఉంటాను, వాడి చేత నిన్న మందిరం కట్టిస్తాను, వాడి చేత నా ప్రజలకు నేను బాధ్యతను విడిపిస్తాను. అంతకుముందు సైరస్తో ఈ సంబంధం లేదు. సైరస్ పుట్టడానికి 150 సంవత్సరాలు ఉందంటే యెషయా ప్రవచనం చేస్తున్నాడు. ఏమని? సైరస్ పుట్టబోచున్నాడు, సైరస్ రాబోచున్నాడు, ప్రజలకు విడుదల కలగబోతుంది, యెహోవా మందిరం నిర్మాణం చేయబోతున్నాడు. యెషయా ప్రవచనం చేసిన 150 మీకు చూపించాను ఆ వచనం. 150 సంవత్సరాల తర్వాత అప్పుడు సైరస్ వచ్చాడు. అది ప్రవచనం అంటే. దట్ ఈస్ కాల్డ్ ప్రాఫెసీ. లెట్స్ నౌ ఆల్ స్టాండ్. 3వ పార్ట్ మీకు కంప్లీట్ అయింది. 3rd part is completed. The last part will be completed next week. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.